నేను అనేది ఏంటంటే ట్రెండ్గా ట్రెడిషనల్గా బాగుండాలి, డీసెంట్ అనేది ఉండాలి ముఖ్యం. ఆడపిల్ల ఆడపిల్ల తీరిగి ఉంటేనే ముద్దుగుంటది. కాదు తాత, గుడ్డల లేని స్వేచ్ఛ నాకు అర్థంగా సంజయ్ అన్న, గుడ్డల లేని స్వేచ్ఛ అంటే ఇప్పుడు ఏంది, గుడ్డలలో స్వేచ్ఛ ఉంది అని సరే జర్రా ఓ 10 మందిని తీసుకొచ్చి మనం అడుగుదాం, గుడ్డలలో స్వేచ్ఛ ఉందా? మొగాడితో పాటు ఆర్థికంగా ఎదగడంగా స్వేచ్ఛ అంటారా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం స్వేచ్ఛ అంటారా? మీకు నచ్చిన భర్తను మీరు ఎన్నుకోండి అనేది స్వేచ్ఛ అంటారా? మీకు నచ్చిన తిండి తినాలంటే స్వేచ్ఛ అంటారు, మీకు నచ్చింది చదువుకోండి అని స్వేచ్ఛ అంటారు, మీకు నచ్చిన వృత్తిని ఎంచుకోమంటే స్వేచ్ఛ అంటారు. కానీ ఈ గుడ్డ ముక్కల స్వేచ్ఛ ఉందంటే నేను ఒప్పుకోను. అంటే నా ఇంటెన్షన్, నేను జడ్జిమెంట్ ఇస్తలేను. నా అభిప్రాయం నాకు రాజ్యాంగం కల్పించింది. నా మీద అనడం ఎక్కడిది నీకు? ఆ రైట్ మీకు ఎక్కడిది? నన్ను 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 పాయింట్ అవుట్ చేసే రైట్ మీకు లేదు. మీ రైట్ మీరు చెప్పినప్పుడు నా రైట్ నాకు ఉంటుంది. ఈ ఏళ్ళు నిన్ను చూపిస్తే 4 ఏళ్ళు నన్ను చూపిస్తుంది. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్కి క్వశ్చన్. ఇది మనము ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తిరుగుతున్నాం, అడవులలో తిరుగుతలేము మనం. నేను ఇవాళ అందరిని అడుగుతున్నా, నా అందరూ నా తమ్ముళ్ళు అందరు నన్ను అర్థం చేసుకుర్రు, నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు తండ్రులు అందరు కూడా చాలా మంది అర్థం చేసుకొని ఎవరిని అడిగినా కూడా సరే మరి ఈ గుడ్డ ముక్కలతోని, ఈ సగం గుడ్డ ముక్కలతోని మనం ఇవన్నీ దిగి బయటికి రావడం కాదు, ఇవన్నీ తిరిగి ఇవన్నీ చేసి ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ లో పెడతామా? మరి ఏ మోగాయన అడుగుదాం. మీ ఇంట్లో మీ భార్య గాని మీ పిల్లలు గాని మీరు ఇట్లా పబ్లిక్ లో పెడితే ఒప్పుకుంటారా?